వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణరావు ఆధ్వర్యంలో గణపతి పూజలు. కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట గంగాధర రంగనాయకులు మరియు వీరి కుమారుడు వెంకట కృష్ణరావు ఆధ్వర్యంలో వీరికి సంబంధించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో వినాయక చవితి సందర్భంగా ఘనంగా వరసిద్ధి వినాయకుడు పూజలు జరిగినవి. కృష్ణారావు అభిమానులు ఫ్యాక్టరీ వర్కర్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో వినాయకుడు భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా వెలగ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ, మా ఫ్యాక్టరీలో శ్రీ వరసిద్ధి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపామని, 5 రోజుల పాటు పూజలు కొనసాగి అనంతరం నిమజ్జనం చేస్తామని, ఈ సంవత్సరమే కాకుండా గత 20 సంవత్సరముల నుండి కూడా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటామని తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడులకు ఆ వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు రాష్ట్ర ప్రజలు, తుని, నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు వరసిద్ధి వినాయకుడి దీవెనలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరసిద్ధి వినాయకుడు చతుర్థి. వరసిద్ధి వినాయకుడు అంటే అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే, వరాలు ఇచ్చే ఆది దేవుడు మన గణపతి. ఈ గణపతి దేవునికి మొక్కుకుంటే ప్రతి ఒక్కరూ మంచి కోరికలు కోరుకుంటే అవి సాధ్యమైనంత వరకు తీర్చి వరాన్ని ఇచ్చే ఆది గణపతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవాళి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆది గణపతి మొక్కాలి. అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మా ఫ్యాక్టరీలో వినాయకుడు ప్రతిమతో పూజ చేసి అందరికీ కూడా గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి, చింతకాయల విజయ్ గారికి, అలాగే రాజేష్ గారికి, అలాగే మన ప్రీతమ నేత యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే ముద్దుబిడ్డ అయినటువంటి, మన నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే దివ్యమ్మ గారికి, అలాగే మన రాష్ట్ర ప్రధానికానికి, మన నియోజకవర్గ ప్రధానికానికి, నర్సీపట్నం నియోజకవర్గ ప్రధానికానికి, కోటనందూరు మండల ప్రధానికానికి, కోటనందూరు గ్రామ ప్రధానికానికి, అన్ని గ్రామాల ప్రజలకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. ఈ వినాయకుడి చవితి అనేది చాలా గొప్ప విశేషమైన పూజ. ప్రజలందరూ కూడా ఈ పూజ చేయక తప్పదు. ఈ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులన్నీ అవుతాయి. అది చేత ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్త జనానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు వెలగ వెంకట కృష్ణారావు గారు, వెలగ రంగనాయకులు గారు కుమారుడు వెలగ వెంకట కృష్ణారావు గారు జరిపించినటువంటి ఈ విఘ్నేశ్వర వ్రతం అనేది మాకు చాలా ఆనందదాయకం. ఆయనకు ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి చాలా ఆనందంగా మాకు జరిపారు. మాకు అందరికీ కూడా చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ సిబ్బంది చేత ఇక్కడ ఉన్నటువంటి పూజా విధానాన్ని జరపడం మాకు చాలా ఆనందం అనిపించింది. అలాగే రానున్న రోజుల్లో కృష్ణారావు గారు
ఈ యొక్క పూజా కార్యక్రమాలని మరికాస్త అభివృద్ధి పరుచుతూ ఈ యొక్క వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతూ సమాజ సేవకు ఎంతో పాటుపడుతూ మంచి ఉద్దేశంతో ముందుకి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలండి. ఈరోజు శ్రీ వెలగ వెంకట గంగాధర రంగనాగిలి గారి కుమారులు శ్రీ వెలగ వెంకట కృష్ణారావు గారు ఈ వినాయక చవితిని, ఈ పూజా కార్యక్రమాన్ని ఎంతో సందడిగా, ఎంతో సంబరంగా మా సన్నిహితుల్ని, బంధువులని, మా ఆయన టీంని, స్నేహితులని అందరినీ పిలిపించి అలాగే ఫ్యాక్టరీ సిబ్బందిని కూడా చేర్చుకుని చాలా సంతోషంగా ఈ పండుగను జరిపారు. అయితే ఈ వినాయక చవితికి ఒక విశేషం ఉందండి. ఆ విశేషం ఏమిటంటే ఆది దంపతులు వినాయకుడిని ఆది దంపతులు ఇద్దరు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పిలిచి మామూలుగా కొలువు తీరిన సభలో అక్కడికి నారదమ్ముని వచ్చాడండి. నారదమ్ముని వస్తే ఆయన ఒక దివ్యమైన పండుని తెచ్చాడు. ఆ పండు ఎవరికి ఇవ్వాలనేది ఈయన పరమేశ్వరుడు తేల్చాలి. ఆ విషయమే ఆ పండు దివ్యమైన పండు అంటే జ్ఞాన సముపార్జన పండు, జ్ఞానాన్ని ఇస్తుందట ఆ పండు. ఆ జ్ఞానం ఇచ్చే పండుని కుమారులు ఇద్దరు, గణేశుడు, కార్తికేయుడు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలోని ఎవరికి ఇవ్వాలనేది ఒక సందేహం వచ్చింది. ఆ పరిస్థితిలో వారిద్దరి మధ్య ఆ పరమేశ్వరుడు ఈ పండు కావాలంటే ముల్లోకాలని తిరిగి నా దగ్గరికి ఎవరైతే ముందుగా చేరతారో వారికి ఆ పండును ఇవ్వడం జరుగుతుందని వారిద్దరికి పురమాయించారు. పురమాయిస్తే కార్తికేయుడు తన నెమల వాహనం మీద ముల్లోకాలకి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. కానీ గణేశుడికి మరి బొజ్జ గణపయ్య నడవలేడు, వెలుక వాహనం కష్టం. అటువంటి పరిస్థితుల్లో గణేశుడు జాగ్రత్తగా ఆలోచించి శివపార్వతుల చుట్టూ తిరిగారు. తిరగడం వల్ల ఏంటి ఇలా చేసామంటే, నాకు మీకన్నా ప్రపంచం వేరే లేదు, సర్వలోకాలు మీరే అనేసి సమాధానం ఇచ్చాడు. ఇవ్వగానే ఆ పండును గణేశుడికి ఆనందంగా పార్వతీ పరమేశ్వరులు అందజేశారు. ఆ విధంగా గణాధిపతి అంటే ఆటంకాలను తొలగించే, పూజించే, తొలి పూజలు అందుకునే వినాయకుడిగా ప్రసిద్ధికి ఎక్కారు. ఆ పార్వతీ పరమేశ్వర ఆది దంపతుల ఆశీస్సులతో గణేశుడికి ఇంతటి అంటే తల్లి తండ్రికి ఆశీస్సులు ఉండాలి, ప్రతి మనిషికి ఉండాలి. ఆ సందర్భంలోనే మనం తల్లి తండ్రితో బాగా ఉంటూనే మన కార్యక్రమాలు, మన విజయాలకి కార్యక్రమాలు ఎంచుకోవాలని ఆ భగవంతుడు మనకు సూచించాడు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని మీకు అందరికీ చెబుతూ జై గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి నమస్కారం. వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారి కుమారుడు మరియు వెలగా వెంకట కృష్ణారావు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే కృష్ణారావు గారి టీం, కృష్ణారావు గారి యువ సైన్యం అనేటువంటి కోటనందూరు తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు మరియు నాయకులు అందరికీ కూడా నా తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు కృష్ణారావు గారు వెలగావారు ఎంతో గొప్పగా వినాయక చవితి సంబరాలు వారి యొక్క ఫ్యాక్టరీలో జరుపుకోవడం జరుగుతుంది. ఫ్యాక్టరీ యొక్క వర్కర్స్ తో మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు మరియు నాయకులతో మనందరికీ కూడా నా తరపు నుంచి, మా సార్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈ పండుగ ముస్లింలు, హిందువులు కలిపి చేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈ యొక్క పండుగ మరి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మరి ముస్లింలు, హిందువులు అందరూ కలిపి ఈ యొక్క వినాయక చవితి సంబరాలు ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. నమస్తే.